దేవదత్త పురాతన టెంపుల్. ఎదురుగా సీతాఫలం చెట్టు. ఇదేం చెట్టు? విషముష్టి కదా. నెమల్ చెట్టు. అది నెమల్ చెట్టు అవుతుంది. విషముష్టి అక్కడ. నెమలి చెట్టు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అసలు? దానికి తక్కువలో తక్కువ 150 సంవత్సరాలు పైమాట. నెమలి చెట్టు 150 పైమాటే. 150 తగ్గదు. 150 సంవత్సరాలు బ్రతుకుతుంది. 150 పైమాట. వస్తున్నారు, ఆలుగానే వస్తున్నారు. వాళ్ళని తీసుకురాపండి స్వామీజీ వాళ్ళని. మళ్ళీ కరెంట్ పైనే కానీ తగ్గేదానికి ఛాన్స్ లేదు. గీడంగానే వాళ్ళు మా పై వైర్ పట్టుకున్నారు అనుకో. జయ గురుదేవ దత్త. కాలభైరవ స్వామిది కదా ఇది అనా? కొన్ని విగ్రహాలేనా ఇవి? దేవాలయాన్ని ధ్వంసం చేశారు. చక్కగా వీళ్ళు గ్రామస్తులు ప్రస్తుతానికి ఈ పరిస్థితులు కాపాడుకుంటూ ఉంటున్నారు. పైన ఇలా సకారం వేసుకొని చూద్దాం, లోపలికి వెళ్దాం. ఎదురుగా శివాలయం, ఎదురుగా వస్తుంది కనిపించింది. బ్రహ్మసూత్ర శివలింగం. ఇక్కడ అమ్మవారు. ఇక్కడ వీరభద్రుడు, వీరభద్రస్వామి. బ్రహ్మసూత్ర శివలింగం చాలా గొప్ప విషయం. ఈ బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివాలయం లేదు. గొప్ప వారిపల్లి గ్రామ శివారులు. జై గురుదేవ దత్త అవధూత చింతన స్వామి మహారాజ్ కి జై. హరి ఓం. శంకర. పక్కరండి మీరు అక్కడ రండి, ఎదురండి. అక్కడ ఏముందంటే ఈ ఒక దేవాలయాన్ని కాపాడుకుంటూ భ్రమరాంబిక అనే ఒక సమస్యతో ఉన్న కాపలాదారులు అనమాట. మనం ఇంతమంది వచ్చినా అవి ఏమనలేదంటే మీరు గ్రహించండి. అంటే మనం స్వామివారిని చూస్తానికి వచ్చామని వారి యొక్క స్థానాల్లో ఉన్నాయి. లేని క్షణంలో స్వామివారికి ఆపద కలుగుతుంది అంటే ఆ బ్రాహ్మణులు మొత్తం కలిపి అందరినీ చిత్రహింస చేసి రక్తం వచ్చేదాకా కుట్టి సాగబడతాయి. స్వామివారి యొక్క మహిమ. కాబట్టి గ్రహించండి. అమ్మవారి పక్కనే బ్రాహ్మణమ్మ భ్రమరాంబికాదేవి. మనం ఎంతమంది ఉన్నాం? ఎవరినేమన్నా ఉన్నాయా? అది ఇక్కడ భ్రమరాంబ అమ్మవారు ఉన్నారు. చూసారా? ఈ ఒక బ్రాహ్మణుల సంగతి ఎవరికి తెలియదు. పొరపాటున ఇక్కడ ఏం జరిగింది
అది పైన నుంచి ఎలా ఉన్నాయో ఇక్కడ ఒక బావి ఉంటుంది స్వామి, అక్కడ వెళ్ళి వాళ్ళు అప్పుడు అక్కడ నుంచి తెచ్చు చెరువు కనిపిస్తుంది కదా, చెరువు. చెరువు ఉంది, ఇక్కడ బావి ఉంది. రండి మీరందరూ చూద్దాం ఒకసారి. మీరు చూసారా? చూసినాం. రండి. అన్నేమో నాగులోపం ఉన్నది తీసి పెట్టికేసాము తల్లి ద్వారా ఇక్కడ చెట్టు ముంగల. ఆ చెట్టు ముందర. ఓకే, రక్తం కారుతాయి అన్నమాట. ఇది విగ్రహం ఉన్నట్టుంది అందులో, చెట్టులో తగలగొట్టచ్చు స్వామి. చెట్టులో విగ్రహం. ప్రతి ఒక్క విషయాన్ని గమనించండి మీరు. ఎందుకంటే ఈ క్షేత్రంలో ముందు రోజుల్లో అక్కడ ఆ ప్రాంగణంలో ఆ స్వరగొట్టు ప్రాంతం ఎంతైతే ఉంటుందో ముష్కరులు పిడుగుపడవచ్చు. ఇంతకుముందు అక్కడ ఒక దగ్గర పడ్డది స్వామి. ఏంది? ఎందుకంటే పిడుగుపడే లక్షణాలు స్వాగతం పలుకుతుంది అనమాట. అంటే ఆ చెట్టు యొక్క శక్తి ఆకర్షిస్తుంది అనమాట, పిడుగును ఆకర్షించి. ఏది ఈ చెట్ట? ఎస్, నెమలి. నెమ్మలి చెట్టు. నెమలి చెట్టు పిడుగులు ఆకర్షిస్తుంది. నెమ్మలి చెట్టు. హరి ఓం నమః ఈ భిన్నమైన ఫ్యామిలీకి ఒక్కళ్ళు అందుకని చెప్పింది. ఏదైనా పోయేటప్పుడు క్షేత్రానికి పోయేటప్పుడు క్షేత్రంలో కొంతమంది కాపలాదారులు ఉంటారు, వాళ్ళని గమనించాలి.